జగన్కు ఉచ్చు బిగుసుకుందా? సీఎం హోదాలో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా తను బెయిల్ మీద తిరుగుతున్నాడా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మిగతా 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి తనకున్నటువంటి డబ్బు పరపతిని చూపించి మేనేజ్ చేశాడని చెప్పవచ్చా? అయితే వ్యవస్థల్ని ఎంతకాలం మేనేజ్ చేయొచ్చు? అయితే ఇప్పుడు జగన్ పాపం పండింది. జగన్ డైరెక్ట్ బెయిల్ కాదు, జగన్ డైరెక్ట్ ఈసారి జైలుకే అంటున్నారు. బెయిల్ టు జైల్ అంటున్నారు. అసలు ఏంటి అనేది దీనిపైన మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గత 10 ఏళ్ళుగా ఎన్ని కేసులున్నా సరే 11 ఈడీ కేసులు కావచ్చు, మిగతా చాలా కేసులు అయితే ఉన్నాయి. ఇలాంటి కేసులు అంటే దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి. ఆయన జనగణమన పాడడానికి కూడా రాదన్న ఆ కేసులు కూడా తన మీద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత 10 ఏళ్ల నుంచి కూడా ఆయన వాయిదాల మీద వాయిదాలు, బెయిల్ పైన బెయిల్ తిరుగుతూనే అని ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఎంతోమంది అమాయకులను కూడా బలి చేశాడు. సో ఇప్పుడు జగన్ పాపం పండింది. జగన్ ఈసారి బెయిల్ కాదు, డైరెక్ట్ జైలుకే అనేటువంటి ఒక వాదనలు వినిపిస్తున్నాయి. సో నిజంగా జగన్ మొత్తానికి జైలుకి అటెండ్ అవుతారా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అటెండ్ అయి తీరాలండి. అవుతారా అవరా అనే క్వశ్చనే లేదు ఇప్పుడు. ఎందుకంటే అది నిన్నటి వరకు ఉంది ఆ క్వశ్చన్. ఎప్పుడు 4వ తారీఖు ముందు, 4వ తారీఖు తర్వాత లేదు. కాబట్టి ఇప్పటికే లేట్. యాక్చువల్గా సిబిఐ వెయిట్ చేసింది. అంటే పరిణామాలు వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరుగుతున్నాయి ఏంటి అని. సో సిబిఐ రేపటి నుంచి విచారణ చేపడతాను అని చెప్పింది. సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు. వీటి మీద రోజువారీ విచారణ. అంటే ఈయన రోజు నాంపల్లి కోర్టుకి రావాలి లెక్క ప్రకారం. నిన్నటి వరకు మీరు చెప్పినట్టుగా అధికారం అడ్డు పెట్టుకుని డబ్బు చూపించి ఆయన తప్పించుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీతో ఆయన ఉన్నాడు ఎప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు వరకు. ఎలక్షన్స్ ముందు వాళ్ళు కూటమిలో జత కలిపారు కాబట్టి, జత కట్టారు కాబట్టి ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. కేంద్రం దగ్గరికి వెళ్ళి మోకరిల్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన వాళ్ళ ముందు మోకరిల్లే కదా. మనకి ఇటు హోదా తీసుకురాలేదు, మరి ఏమీ తీసుకురాకుండా ఈవెన్ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చూడడంలో కూడా ఆయన విఫలమయ్యాడు ఆయన. సో ఇప్పుడు ఆయన ఎంతసేపు నా కేసులు నేను రాకుండా చూడండి అని ఆయన బతిమాలుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇప్పుడు ఎవరిని శరణు కోరతాడు? ఎవరు లేరు కదా. ఇప్పుడు మనిషికి మంచితనమైనా ఉండాలండి, మాటగారితనం కూడా ఉండాలి. ఆయనకి రెండూ లేవు. ఎంతసేపు ఒక అలా గడిపేశాడు అంతే. ఆయన ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో ఆయన అదృష్టం అంతే అది. మనం ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ అదే తరహాలో ఉన్నాడు ఆయన. సో అందుకని కేసీఆర్కి ఇప్పుడు ఉచ్చులున్నాయి. కేసీఆర్కి కేటీఆర్కి ఇద్దరికి కూడా. ఒకళ్ళకి టెలిఫోన్ ట్యాపింగ్, ఇంకొకళ్ళకి కరెంట్ షాక్ ఉంది. ఇప్పుడు ఆ కరెంటు మీద నడుస్తోంది. సో రెండు ప్రూవ్ అయ్యాయి అనుకోండి. ఇక్కడ బీఆర్ఎస్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకి వెళ్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రివోల్ట్ స్టార్ట్ అయింది. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు కదా, నా వల్ల కాదని. నిన్న విడుదల రజనీ గారు బయటకు వచ్చేస్తారని మనం విన్నాము. ఉన్న 11 మంది బయటకు వచ్చేసారు అనుకోండి, ఏ బీజేపీలోనే చేరిపోయారు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆప్షన్ అది ఒక్కటే. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, బీజేపీకి ఏమాత్రమైనా ఇది ఉంటే వాళ్ళు తీసుకోకూడదు. ఇప్పుడు ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు నియమాలు పాటించాలి. కాదు మా ఇష్టం అని తీసుకున్నారు అనుకోండి, సో వైసీపీ ఇంకా ఉండదు. ఇటు శాసనమండలిలో కూడా వాళ్ళు ఎటు వెళ్ళిపోదామని వాళ్ళు చూసుకుంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఆ రోజు మీరు బిల్లులు పాస్ చేయకండి, మీరు ఇది చేయకండి అని ఆయన చెప్పాడు కదా. ఎప్పుడూ లేనిది జగనోపాసన చేశాడు ఆయన, జగనోపాఖ్యానం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు మనకు తెలుసు. ఇప్పుడు అవసరం కోసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, మాట్లాడాడు. కానీ వాళ్ళు బయటకు వచ్చి తిట్టుకున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతామని వాళ్ళు చూస్తున్నారు అవకాశాల కోసం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కరెక్ట్గా జైలు వైపు ఉందన్నమాట. ఆయన తాడేపల్లి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి జైలు, ఏ జైలుకి వెళ్తాడు అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఆప్షన్స్, మరి రాజమండ్రి జైలు ఇస్తారా, రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నెంబరే ఇస్తారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. నువ్వు అక్కడ ఏమీ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి నువ్వు ఆ స్కామ్ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించావు కదా. మరి ఇప్పుడు నువ్వు నిజంగా తప్పు చేసి నువ్వు అనుభవించాలి కదా. సో నెక్స్ట్ రాజమండ్రి జైలు ఆయన పిలుస్తుంది మనకు తెలిసి. బికాజ్ ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు అక్కడే వెయ్యాలి. కాబట్టి ఈ కేసులు ఎంతకాలం సాగుతాయి? ఇప్పటికైనా త్వరితగతిని వాళ్ళ కేసులు ముగిస్తారా? అసలు ఈ కేసుల పరిస్థితి ఏంటి? ఎంత తొందరగా చేస్తారు? ఎప్పుడు ఈయనకి శిక్ష పడుతుంది? వీటి మీద ఇప్పుడు
ప్రభుత్వం కానీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ దృష్టి పెట్టాలండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి జగన్కి సంబంధించిన సోదరుడుగా మనం తెలుసు ఇక్కడ అవినాష్ కేసు కూడా ఇప్పుడు ఒక కీలక మలుపు తిరగబోతుంది. తన కేసులు కూడా తోడడం జరుగుతుంది. A8గా ఉన్నటువంటి ఒక అవినాష్ కావచ్చు, దాంట్లోనే A9గా A10గా కూడా మరో ఇద్దరు పేర్లు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేరు కావచ్చు, భారతి పేరు కూడా చేర్చారు అని చెప్పేసి అయితే కొంత మనకు వార్తలు అందుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన జగన్, ఇంకో పక్కన అవినాష్, వీళ్ళిద్దరు కేసులు బయటపడితే ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిది కూడా మీరు చెప్పినట్టుగా ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన కూడా జైలు బాట పట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు సిబిఐని ఎట్లా ఆడిచ్చారండి, పోలీసులను అడ్డు పెట్టుకుని. ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కదా, ఈసారి ఎవరిని అడ్డు పెట్టుకుంటారు? అక్కడ ఉన్నది అనిత గారు. అనిత ఊరుకుంటుందా? ఇప్పుడు ఎవడైనా తేడా వస్తే తోలు తీస్తుంది ఆవిడ. ఏ పోలీస్ అయినా ఆవిడేవి సహించదు. ముందే చెప్పింది, నేను నేర్చుకుంటాను, నాకు శాఖ కొత్తదే కానీ నేను నేర్చుకుంటాను, నేను ఎక్కడా కూడా మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పింది ఆవిడ. చిన్న తేడా వచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పింది ఆవిడ క్లియర్గా. మీరు ఇక్కడ మీ ఇష్టానికి మీరు చేయడానికి వీల్లేదు అని చాలా ఖచ్చితంగా చెప్పేసింది ఆవిడ. అయితే ఇప్పుడు ఇలాంటి టైంలో డాక్టర్ సునీత గారికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో చూస్తుంటే కొన్ని ప్రముఖ మీడియా ఛానల్లోకి వెళ్ళి కూడా ఆవిడ పూర్తి కాల్ లిస్ట్ కావచ్చు, అక్కడ ఏదైతే దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు పారిపోయేటువంటి సీసీ కెమెరాలో దృశ్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో బయట పెట్టిన తర్వాత కూడా 5 ఏళ్ళుగా కూడా ఈ యొక్క కేసు అనేది ఎటువంటి ఒక ఫుల్ స్టాప్ కానీ కామ కానీ పడలేదు. ఇప్పుడు పూర్తి ముగింపు ఇప్పుడు ఒక 3 నుంచి 4 నెలల్లో అయిపోతుందా అంటే ఏమంటారు మీరు? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మొత్తం ఆవిడ ఎవిడెన్స్ తోటే ఆవిడ అన్ని చూపించారు. ప్రతి ఛానల్కి వెళ్ళి వాళ్ళకి చూపించారు, అక్కడ ప్రజలకి కాల్ డీటెయిల్స్ కూడా ఆవిడ బయట పెట్టి అన్ని వివరంగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మళ్ళా వెళ్ళి అనిత గారిని కలిసి కేసు గురించి మాట్లాడి ఆవిడ దాని మీద త్వరితగతిని పూర్తి చేయమని అడగాలి. ఒకటి. 2, ఎలాగా ఇప్పుడు వాళ్ళు కూడా దృష్టి సారిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద హత్య కేసు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు ఏంటి, 5 ఏళ్ళు దాటిపోయిందేమో కూడా. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి జైలుకి వెళ్ళాలి కదండి. ఇంతకాలం తప్పించుకున్నారు, ఎంతకాలం తప్పించుకుంటారు ఎవరైనా కూడా, అంతే కదా. సో ఖచ్చితంగా ఈ కేసులన్నీ ఒక కొలిక్కి రావాలండి. 2024 డిసెంబర్ లోపు ప్రతి ఒక్కళ్ళకి జైలు శిక్ష పడాలి, ఎవరెవరైతే తప్పులు చేశారో అందరూ కూడా. మరో పక్క రోజా గారు కూడా 100 కోట్ల స్కామ్లో ఉన్నారు. 100 కోట్లు కాదు 150 కోట్లు అంటున్నారు, మనకు తెలియదు. తర్వాత వల్లభనేని వంశీ సంగతి ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా, ఎవరు గంజాయిలో ఉన్నా, గంజాయి స్కామ్స్ కావచ్చు, లేదు ఏదైనా సరేనండి, ఎవరిని అసలు అనిత గారు వదిలిపెట్టకూడదండి. ఆవిడ ఏంటో చూపించాలి. ఆవిడ ఈయన పులివెందుల పిల్ల అనేది కూడా తెలుస్తుంది. రేపు మరి కోర్టుకు వస్తారా రారా? ఈయన రేపు కోర్టుకు వస్తే మరి అసెంబ్లీ సమావేశాలకు ఏం చేస్తాడు? ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్స్. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన మొన్న కూడా ఓడిపోయాక ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు తప్ప అసెంబ్లీకి ఎప్పుడు ఆ గడపే తొక్కలేదు. కాబట్టి ఈయనకు కూడా అదే గతి పడుతుందా? ఈయన ఏం చేస్తాడు? ఇదొక ప్రశ్న ఉంది. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశాక చెప్పారు కూడా, జగన్ గారు రండి మీరు అని ఆయన పిలుపుని కూడా ఇచ్చారు. అంటే మరి ఆయన మడమ తిప్పను మాట తప్పను అనే మనిషి కదా. మేము పులివెందుల పులిలో అంటాడు. మరి పులిలాగా శాసనసభకు వస్తాడా, మరి లేదు కోర్టులకు హాజరవుతాడా? అదొకటి కూడా చూడాలి మనం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈయన ఒకవేళ శాసనసభకి వస్తే బై ఛాన్స్ ఎక్కడ కూర్చుంటారు? ఆయనకి ఎక్కడ సీట్ ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు అదే చెప్పారు ఆయన, స్వపక్షమైన విపక్షమైన మేమే అని. వాళ్ళ పయ్యావుల కేశవులు గారు కూడా అదే మాట అన్నారు. అయినా కూడా మేము ఏది కూడా అలాగ తేలిగ్గా వదిలేము, ఏది అంటే తప్పులు జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు. కాబట్టి ఈయన స్వపక్షం కాదు, విపక్షం కాదు, 3వ పర్సన్ కాబట్టి మరి ఈయనకి ఎక్కడ అసెంబ్లీలో సీట్ ఇస్తారు? ప్రజలు అది కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వద్దనుకున్న వ్యక్తి ఈయన, వద్దనుకున్న వ్యక్తి కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఈయన ఇంకా ఈవీఎంలో అని పట్టి ఏడుస్తున్నాడు ఆయన. ఈవీఎంల మీద పడ్డం ఏంటి? నువ్వే కదా చెప్పావు 2019లో ఈవీఎంలు అనేవి చాలా బ్రహ్మాండంగా పనిచేశాయి,
80% పనిచేశాయి. చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మాట్లాడుతున్నారని. మరి నువ్వు ఆ రోజు మాట్లాడలేదు కదా, రిజల్ట్ వచ్చిన మర్నాడు నువ్వు మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా ఈ రాగం ఎత్తుకున్నాడు ఆయన. అంటే ప్రజల దగ్గర ఏం చెప్పాలో తెలియక మొహం చూపించలేక ఇదొక వంక అన్నమాట అంతే. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా నాంపల్లి కోర్టుకు రావాలండి. ఆయన హైదరాబాదు వీళ్ళు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారని బాధపడ్డారు కదా, ఇప్పుడు ఆయన కూడా మరి హైదరాబాద్లోనే ఉండాలి కేసు తేలే వరకు. తర్వాత రాజమండ్రి జైలుకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో మనం చూద్దాం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా జగన్ అండ్ అవినాష్ ఇద్దరికి కూడా అతి తొందరలో కోర్టులో షాక్ ఇవ్వబోతున్నాయని చెప్పి సమాచారం అందుతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే.